రాజమహేంద్రవరం నగరంలోని స్థానిక జాంపేట దగ్గరలో ఉన్న నేషనల్ సీనియర్ బేసిక్ స్కూల్. ఈ స్కూలు ఇటీవలే హై స్కూల్గా పదోన్నతి పొందింది. లోపలికి విద్యార్థులు వెళ్ళే మార్గం ఇది ఎలా ఉందో చూడండి. ఇక హై స్కూల్లో లోపల గ్రౌండ్లో ఒక విచిత్రమైన సంఘటన మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా తలుపులు, ఈ తలుపులు వేసేసి తాళాలు వేసి ఉంటాయి. ఎందుకంటే విద్యార్థులు అటు వెళ్లకుండా మెయిన్ రోడ్ నుంచే వెళ్ళాలి. ఇటు ఎందుకు వెళ్ళకూడదయ్యా అంటే అది శిథిలావస్థకు చేరడం ఒక వంతు అయితే, బ్రాందీ షాపు దీన్ని చేర్చుంది. పైగా ఈ స్థలంలో ఏదైతే ఇది సువిశాలమైన ప్రాంగణం, ఈ ప్రాంగణంలో 10 గజాలు ఆ బ్రాందీ షాప్లో ఉందని, వివాదాల్లో ఉందని అక్కడ వారు చెప్పుకొస్తున్నారు. ఇంత అద్భుతమైన స్కూల్ని మరి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం కావట్లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిగో ఆ బ్రాందీ షాప్ ఇదే, కేవలం 10 మీటర్ల లోపే స్కూల్ కాంపౌండ్కి దానికి. మరి నిబంధనల మేరకు ఉండకూడదు అంటారు. మరి ఇది ఎలా ఉంది, దేనికోసం ఉంది? అధికారులు తక్షణమే ఈ విషయమై చర్యలు తీసుకోవాలని ఇక్కడ గ్రీన్ కలర్ మ్యాట్ కట్టి ఉంచారు. ఇటు ఆడపిల్లలు, హై స్కూల్ అంటే పెద్ద వయసు వాళ్ళే ఉంటారు కదా, లోపల ఉంటారు. అక్కడ ఏదైనా పొరపాటున అసౌకర్యం వీళ్ళకి ఏమైనా కలిగితే ఏంటి పరిస్థితి? ఇక స్కూల్ అనేసరికి ప్లే గ్రౌండ్ ఉంటుంది. ప్లే గ్రౌండ్లో ఆట వస్తువులు ఉంటాయి. ఇదిగో ఆట వస్తువులు ఎంత బాగున్నాయి చూడండి తుప్పట్టేసి. మరి వీటి విషయమై ఎలా చూస్తారు? ఇక పారిశుద్ధ్య నిర్వహణ అధ్వాన్నంగా ఉంది. లోపల చూడండి ఎంత చెత్తగొట్టు ఉందో. పిల్లలకి వీటి వల్ల దోమలు పెరిగిపోయి వాళ్ళకి కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉందిగా. ఇంత చెత్త ఎందుకు వదిలేస్తున్నారు? నగరపాలక సంస్థ వారు ఎందుకు శుభ్రపరచలేకపోతున్నారు? కారణం ఏంటి? ఇక ఫైనల్గా గర్ల్స్ సంబంధించిన బాత్రూమ్స్ కూడా సరిగా లేవని అక్కడ విద్యార్థినులు ఇబ్బంది పడుతున్నారు. తక్షణమే అధికారులు, నాయకులు ఈ స్కూల్పై ఒక మంచి ఆలోచన చేసి ఇక్కడ కావాల్సిన ఏదైతే వాటర్ ఫెసిలిటీ కావచ్చు, బాత్రూమ్స్ అటు స్టాఫ్ కానీ విద్యార్థులకు కానీ ఎవరికీ లేవు. ఈ టాయిలెట్స్ ఏర్పాటు చేయడంతో పాటుగా ఈ బ్రాందీ షాప్ వల్ల ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. విద్యార్థులకు మంచి జరుగుతుందని దయచేసి గమనించండి. ఒక ముఖ్య మనవి, మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా.